కొత్తపట్నం మండలంలోని అల్లూరు నందు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి పాఠశాల హెచ్ఎం అధ్యక్షత వహించారు. అనంతరం ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం అన్ని సౌకర్యాలను కల్పిస్తుందని అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో విద్యార్థులకు ఉత్తమ విద్యను అందిస్తున్నట్లు తెలిపారు. అల్లూరు పాఠశాల అభివృద్ధిలో గ్రామస్తులు తల్లిదండ్రులు సహకారం ఉండడం అభినందనీయమని కొనియాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ వేడుకల్లో పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామస్తులు పాల్గొన్నారు. కలుగు కట్ట బ్రహ్మణ భూమి కొయ్యల ముగ్గుపాలు తాగాడు కన్న భూమి అదిగో ఛత్రపతి భజనెత్తిన ప్రజాపతి భగవనాథ శక్తులు చాలా విరాజిల్లే విధంగా పాఠశాల వికాసం చెందే విధంగా చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. మరి ఒక మానవత్వపు ఆనవాళ్ళు మరి లేకపోతే మరి స్వచ్ఛమైనటువంటి నిర్మల హృదయాలు మరి చూడాలని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను. కాబట్టి ఇంతటి మంచి పాఠశాలను తీర్చుతున్నటువంటి మరి విలేజెస్ కానీ లేదా మా ఉపాధ్యాయుని అభినందనీయులు. అలాగే వీళ్ళల్లో మా ఉపాధ్యాయుల్లో ఒక సంఘర్షణ స్టార్ట్ అయింది. మరి విద్యార్థులు మనం చూసాం. ఆ గోపి ఎంత చాలా చక్కగా మంచి పెర్ఫార్మెన్స్. గోపి ఎక్కడున్నా కానీ పైకి రావాలా, వేదిక మీదకి రావాలా. విద్యార్థులకి నా ఆశీస్సులు తెలియజేస్తున్నాను. మరి మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో అలాగే అంతకుముందు హెచ్ఎంగా చేశారు సార్ పేరు వెంకటేశ్వర్లు గారు. మరి వెంకటేశ్వర్లు గారు కానీ మరి అందరూ కూడా అభినందనీయులు. మాలకొండయ్య గారు, సాయి గారు, అదేవిధంగా భాషా గారు, నాగేంద్రమ్మ గారు, ఇందాక సార్ చెప్పారు ఆదినారాయణ రెడ్డి గారు, మంచి టీచర్స్ వచ్చారు ఈ పాఠశాలకి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాల గురించి మనం చెప్పాలి అంటే మరి మేము ఇచ్చినటువంటి అంటే గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులతో మరి పై అంతస్తు కట్టడం జరిగింది. అలాగే ప్రహరీ కూడా ఎత్తు పెంచుకోవడం జరిగింది. అదేవిధంగా మరి బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ
ఇవన్నీ కట్టుకోవడం జరిగింది. అలాగే మరి సుబ్బారెడ్డి గారి సహాయ సహకారాల వలన ఎంపీపీ గ్రాంట్స్ ఒక 3 లక్షలతో మరి ఇదంతా కూడా మరి గ్రావెల్ తోలించడం జరిగింది. అంతకుముందు మాలకొండయ్య గారు చెప్పారు, చాలా లో లయింగ్ ఏరియా అండి, ఇది చాలా లోతుగా ఉండేది. మరి 420 ట్రక్కులు మట్టిని పోసి మేము మంచిగా పాఠశాలను తీర్చిదిద్దాము. అలాగే విద్యార్థులకి మరి ఆడుకోవడానికి కానీ లేకపోతే విశ్రాంతి తీసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ ఇప్పుడు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది.